ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ నిమిత్తం అధికారులకు మళ్లీ పిలుపునిచ్చింది. ఈ నెల 8, 9వ తేదీల్లో బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లను రావాల్సిందిగా పిలిచింది. అయితే తమకు కొంత సమయం కావాలని 2-3 వారాల పాటు సమయం కావాలని అధికారులు కోరారు. దీంతో ఈ నెల 8, 9 తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. కాగా ఫార్ములా ఈ కార్ రేసు కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నిన్న ఈడీ విచారణకు హాజరు కాలేదు. తనకు కొంత సమయం కావాలని ఆయన ఈ మెయిల్ ద్వారా ఈడీ అధికారులను కోరారు. దీనికి వారు సానుకూలంగా స్పందించి మరోసారి పిలుస్తామని జవాబిచ్చారు. నేడు విచారణకు హాజరు కావాల్సిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కూడా తాను రాలేనని మరో తేదీ ఇవ్వాలని కోరారు. దీంతో ఆయనను కూడా మరో రోజు విచారణకు పిలుస్తామని అధికారులు తెలిపారు. ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారంలో ఏసీబీ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు రిజర్వ్లో ఉంది. ఆ తీర్పు వచ్చిన తర్వాత విచారణకు హాజరయ్యే విషయంపై నిర్ణయం తీసుకోవాలని బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ను ఈ నెల 7న హాజరు కావాలని ఈడీ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాతే కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనే విషయం తేలే అవకాశం ఉంది. కాగా ఈ వ్యవహారంలో ఆయా శాఖల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి నగదు బదిలీలలో అవకతవకలు నిర్ధారణకు వచ్చిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి పేరును చేర్చింది. ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ లంచ్ మెషిన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ కు స్వల్ప ఊరట లభించింది. తీర్పు ఇచ్చే వరకు ఎలాంటి అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏసీబీ అధికారులకు చేరింది. దీంతో ఫిర్యాదుదారుడు దానకిషోర్ ను ఏసీబీ అధికారులు విచారించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసుకున్నారు. తమ పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ ద్వారానే ఎస్ఈఓకు దాదాపు 55 కోట్ల నగదును బదిలీ చేశామని ఏసీబీ ముందు దానకిషోర్ స్టేట్మెంట్ ఇచ్చారు.